Hi friends, I'm Dr. S.A. Kumar from Nobel Clinic, Hyderabad. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మంది జనాలు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్థమా అండ్ క్రానిక్ బ్రోంకైటిస్. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేయాలి, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ ఆస్మా అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ chronic problem and people are like using medicine for the whole life. So పూర్తిగా అంటే జీవితాంత మెడిసిన్స్ వాడుతున్నారు, జీవితాంత స్టెరాయిడ్స్ వాడుతున్నారు. స్టెరాయిడ్స్ది చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనము చాలా కేర్ఫుల్ అవ్వాలి. అండ్ ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ ద్వారా మనకు బొక్కలన్నీ వీక్ అయిపోతాయి, మనకు కంప్లీట్ మెటాబలిజం మనకు మారిపోతాయి అండ్ నార్మల్గా వీక్నెస్ వచ్చేసాయి, నర్వస్ సిస్టమ్కు మనకు దెబ్బ తగులుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. అందుకని ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ మీరు వాడకుండా హౌ టు లీడ్ ద లైఫ్ అని మనం ఆలోచించాలి. ఓకే, సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం డయట్ ప్యాటర్న్. ఓకే, అండ్ మనం చూడాల్సిన విషయం ఏంటి, లైక్ మనం డయట్ ప్యాటర్న్ సరిగా మెయింటైన్ చేసి డైలీ బేసిస్లో ఒక గంట మనం ఎక్సర్సైజ్ చేసామనుకో ఈ ప్రాబ్లం మీరు సగం ప్రాబ్లం మీరే తగ్గించినట్టే అని అనుకోవాలి. ఆ టైప్ ప్రాబ్లం ఇది. అండ్ ఆస్మా నార్మల్గా యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఒక్కోసారి డెవలప్ అయిన తర్వాత అది క్యూర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ క్యూర్ చేయొచ్చు. బట్ నార్మల్ మోడర్న్ మెడిసిన్లో డాక్టర్ సేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్తారు, లైఫ్ లాంగ్ ఇన్హాలర్ యూజ్ చేయాలని చెప్తారు. బట్ నేను మీకు చెప్తున్నాను, లైక్ ఇఫ్ సపోజ్ మీకు ఆస్మా ఉంటే లేకపోతే క్రానిక్ బ్రోంకైటిస్ ఉంటే, ఫ్రీక్వెంట్లీ వచ్చిన బ్రోంకైటిస్ కొంతమందికి వచ్చేస్తాయి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళకి ఇన్ కేసు నా క్లినిక్ వచ్చారంటే 100 to 100% వాళ్ళకు క్యూర్ అవుతుంది. ఇట్ మే టేక్ అరౌండ్ 3 to 4 months ఆర్ మ్యాక్సిమం 5 months టైం. విదిన్ 5 months ఆఫ్ టైం హీల్ బి కంప్లీట్లీ క్యూర్ అండ్ వాళ్ళకు ఇన్హాలర్ వాడాల్సిన అవసరమే లేదు. అండ్ రకరకాల సిమ్టమ్స్ అన్నీ ఉంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నోరింగ్ కానీ, లేకపోతే ఆయాసం రావడం, లేకపోతే పిలికొతులు రావడం, ఇది అన్నీ చాలా చాలా ఘోరమైన సమస్య. ఇది మొత్తం పూర్తిగా తగ్గుతుంది మీకు. అండ్ ఐ విల్ గివ్ యూ గ్యారంటీ ఫర్ దిస్, అట్లీస్ట్ ఫర్ 4 months ఇఫ్ యు ఆర్ యూజింగ్ మై మెడిసిన్ కంటిన్యూస్లీ మీకు 100 to 100% తగ్గిపోతుంది. ఓకే, అండ్ మీకు ఇన్ ఫ్యూచర్ ఇన్హాలర్ మీరు అసలు వాడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇమీడియట్లీ మీకు పనిచేస్తాయి నా మెడిసిన్ మీరు వాడడం మొదలు పెడితే మీకు అక్కడ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా ఇట్ విల్ క్యూర్ కంప్లీట్లీ. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్. అండ్ ఐ విల్ టెల్ యూ, దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనది ఒక 100% అఫర్ట్ ఉండాలి, దట్ ఐ షుడ్ గెట్ క్యూర్. అఫర్ట్ ఉంటేనే మీరు ఎక్సర్సైజ్ పైపు వెళ్ళగలుగుతారు, అఫర్ట్ ఉంటేనే మీరు డయట్ పాటించుకోగలుగుతారు అండ్ క్యూర్ అవ్వగలుగుతారు. ఓకే, సో మీరు అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే డైలీ 1 hour ఎక్సర్సైజ్, మీరు ఏదో ఒకటి ఆడుకోవడం కానీ, లేకపోతే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ ఏజ్డ్ పర్సన్ మీరు అట్లీస్ట్ వాకింగ్కి వెళ్ళండి, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, లైక్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు యంగ్ ఏజ్, నా ఉద్దేశం ప్రకారంగా యూ షుడ్ గో ఫర్ జిమ్ ఆర్ యోగా. ఈ టైప్ ఎక్సర్సైజ్ మీరు చేయాలి. అండ్ దానిలో కొన్ని విషయం మనం పాటించాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకరికి ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంటే, అది ఏ టైప్ ఆటోఇమ్యూన్ డిజీజ్ అయినా సరే, అక్కడ కొన్ని విషయం మనం ఖచ్చితంగా పాటించాలి. ఒకటి ఏంటంటే అనిమల్ ప్రోటీన్స్ ఇన్ ద సెన్స్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ బటర్ మిల్క్. ఓకే, ఎనీథింగ్ యూ హ్యావ్ టు అవాయిడ్ లైక్ పనీర్, అదర్వైజ్ ఈవెన్ పెరుగు అండ్ నార్మల్గా మిల్క్ తాగడం, చాయ్ తాగడం, కాఫీ తాగడం, ఇది అన్నీ మీరు మానేయాలి. ఇన్ కేస్ టీ తాగాలంటే మీరు నార్మల్గా బ్లాక్ టీ, గ్రీన్ టీ, అదర్వైజ్ లెమన్ టీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఏం రాదు. లేకపోతే ఇది అన్నీ తీసుకుంటే ఉంటే కూడా మీకు ఆటోఇమ్యూన్ డిజీజ్ కంప్లీట్గా రివర్స్ అవడం కష్టమే.
ఓకే, సో ఇది అన్నీ ఒక పాయింట్. రెండోది అక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ రిఫైన్డ్, ప్రాసెస్డ్ బై రిఫైన్డ్, సో ఎలాంటి ఫుడ్ కూడా మీరు ఆపేయాలి. సో ఇది అన్నీ ఆపేసిన తర్వాత మీరు సపోజ్ డైలీ 1 hour మీరు ఎక్సర్సైజ్ చేస్తారనుకో, 100 to 100% you will get cure in just 4 months of time. You will have to use my medicine for your support only, that's all, and it will cure you permanently. ఓకే, అండ్ మీకు ఉన్న సిమ్టమ్స్ కూడా ఇమీడియట్లీ తగ్గుతాయి. అండ్ దాంతో పట్టి మీరు ఇన్హాలర్ మానేయచ్చు అండ్ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. రీకరెంట్ కోల్డ్ అండ్ కఫ్ రాదు. అండ్ కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా జలుబు వచ్చేస్తాయి, లేకపోతే డస్ట్ ఏరియాకి వెళ్తే కొంచెం మనకు బికాజ్ ఆఫ్ ద డస్ట్ ఇంటేక్ మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఏమవుతుంది, అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయిపోతాయి. తుమ్ములు కానీ దగ్గులు కానీ జలుబు రావడం అవకాశం ఉంది అనమాట. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గుతుంది వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేసి నా మెడిసిన్ తీసుకోవచ్చు. అండ్ నా మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ యూ. సో సైడ్ ఎఫెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే మన బాడీలో వైటాలిటీ పెరుగుతాయి అండ్ ఇమ్యూనిటీ పెరుగుతాయి. ఇమ్యూనిటీ ఆటోమేటికల్లీ పెరిగిందంటే మనకు ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అన్ని క్యూర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ దట్. అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఆస్మా కానీ, క్రానిక్ బ్రోంకైటిస్ కానీ, చిన్న పిల్లలకు ఉన్న ఆస్మా కానీ, it is very easy to cure in my clinic because I have cured many people. It is not 1 or 2, some thousands of people I have cured. So this is my practical experience కాబట్టి నేను చెప్తున్నాను. బట్ నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ మీరు ఇప్పటి నుంచి పాటించండి అండ్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ దాంతో పట్టి మీరు ఇన్ కేస్ నా మెడిసిన్స్ కూడా దానిలో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. యూ కెన్ క్విట్ ద ఇన్హాలర్ అండ్ ఆస్మా విల్ బీ పర్మానెంట్లీ క్యూర్. తర్వాత మీకు ఇది ఏం అవసరం ఉండదు, ఈ డెరిఫ్లిన్ అవసరం ఉండదు, ఇన్హాలర్ అవసరం ఉండదు, అండ్ పర్మానెంట్లీ ఇట్ విల్ బీ క్యూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే, అండ్ ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ టాపిక్ బై నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.